జై సీతారాం. మన పోన సెషన్లో మనం చూసాము ఇట ధ్రువన్ వచ్చి ఉండిందిల్లోనే కూడిన పదం 7 ఋషి లోకానికి పైగా ఉండే ధ్రువ పదం. ఆ లోకం ఏమి చూసామంటే తిరిగి తిప్పి ఆ జనన మరణం అనే ఈ చక్రంలోండి ఫ్రీ అవి ఉండిందిల్లోనే అన్నింద హయ్యెస్ట్ పరం ఆన ఆ పదం నీహే అనిసి భగవాన్ ధ్రువన్ ఇచ్చినట్టు మన పోన సెషన్ మన చూసాము. నేడు మన 9th శ్లోకాలో చూసామంటే త్వయి ఇది ఉచిషి గతే అనేరు. ఇన్ని చెప్పిన వెనక భగవాన్ లేవిసి పోంగాటే అసౌ నృపనందన ఈ కుట్టి ఇళవరసనాన ధ్రువన్ నగరీం ఉపేత తన్నోడ సిటీ పోంగాటే అక్కడ ఆనందితాఖిల జనాహ అన్ని మక్కలతో సేరి హ్యాపీగా వాళ్ళతో వచ్చారు. ఇట్నే దినాలు పోంగాటే ధ్రువను పెద్ద బిడ్డ అవంగాటే రాజా ఆధృత రాజ్యభార వాన్న రాజాకి తాతే వనం గతే చ రాజా వనాన్ని లేవిసి సకాత్నారు అనేసి చెప్పారు. భట్టత్రి చెప్పారు భవత్ అనుగ్రహ పూర్ణ కామ చిరం రేమే ఇట్టనే పల వర్షం హే కృష్ణ నీయోడ అనుగ్రహం పోయి వాండ్ హ్యాపీ అని పల వర్షం వాళ్ళనాడు ధ్రువన్ అనేసి చెప్పారు. அடுத்தது 10th శ్లోకాలో చూసామంటే హే దేవ అనేరు హే కృష్ణ పునః దావినః అస్మిన్ ఉత్తమే యక్షేన నిహతే. మన ఈ దశకం ఆరంభంలోనే చూసాం ఉత్తాన పాదర్హ్ 2 వైఫ్స్ సురుచిని సునీతియోడ కొడుహే మన్నోడ ధ్రువన్ సురుచియోడ కొడుహే ఉత్తమన్. సో ఆ ఉత్తమన్ ఏమవుతుంది వాండొక సుర కాటు వేటాడుందు పోయేప్పుడు ఒక యక్షన్ వాన్న సంపిత్నాడు. దాననే ఇక్కడ మెన్షన్ చేశారు. సహ యక్షై యుద్ధ నిరత ధ్రువన్ ఏం చేసేయండి ఆ యక్షంతో పల వర్షం జోడాడుతానే ఉండారుట. ఆనా ఏ ఒక ముడివుకు రాంటిని అప్పుడే మనుక్తయా మను స్వయంభూ మను చెప్పంగా స్వయంభూ మను దోరు మనోడ ధ్రువన్ తాతనే తాతోడ అడ్వైస్ ఇయ్యంగాటే సరి పోతే పోని అని చెప్పి ఆ యక్షన్న ఉడిసిచ్చిన్నారు. దాననే ఇక్కడ విరత అనిసి పదం వేసిండారు. ఇట్ట ఒక ఉడిసిచ్చే గుణోన చూసి ఒద్ది సంతోషపడిన యక్షరాజా యక్షర్గలోడ రాజా దోరు కుబేరనే నేర్లో వచ్చి ఇంత మంచి గుణం నీకు ఏం వరం కావలే నువ్వు అడుగు అని చెప్పి ధ్రువంతో చూసి అడవంగాటే ధ్రువనో నాకు వేరు ఏం వద్దో నాహ మీరు సుదృఢాం త్వద్భక్తిం ఏవ అవృణోత్. మీరు నాకు ఒక వరం ఇవ్వాలి ఎంచారంటే నాకు ఆ భగవాన్ మీద దృఢమైన భక్తి నాకు రావలే అనేసి మీరు నాకు ఇయ్యండా అనేరు. ఈ దశకంలో ఇదే మన లర్న్ చేయాలి. సాక్షాత్ భగవాన్న 5 వయసులోనే చూసిన ధ్రువన్ నేను కుబేరన్ వచ్చి నీకేం కావాలి అన్నాలో నా ఆ భక్తి ఇంకా దృఢం అవ్వాలి ఇంకా స్ట్రాంగ్ అవ్వాలి అనేసి ఎంత బ్యూటిఫుల్గా వరం అడివేరుసుండ. ఈ సుదృఢం అనేప్పుడే ఇది ఎట్ట అడంజన్ వల్ల అంటే మనతో త్రికామ శుద్ధి ఉంచిందంటే కట్టాయం మన నుంచి అడంజన్ వల్ల త్రికామ శుద్ధి అంటే నేను నా మైండ్లో ఎంచేనో అదే నా నోట్రాల వార్త రావలే. నేను నా నోట్రాల నుండి ఏం వార్త వచ్చిందో దాననే నేను నావిడ సయల్హా అని ఉండాలి. సో మై మైండ్ మై వర్డ్స్ అండ్ మై యాక్షన్ 3 ఒక దీననే ఆండాల్ తాయారు చెప్పిండారే వాయాల్ పాడి మనదినాల్ సిందిక్క తూమలర్ తూవి తుళుదు అనిసి. సో మనని ఈ వలిన మన ప్రాక్టీస్ చేసింది స్టార్ట్ చేద్దాం. அடுத்தது 11th శ్లోకాలో చూసామంటే అంతే ఫైనలీ అయం మాత్రా సమం అమ్మాతో సేరి భవత్పురుష నీత విమానయాత పైగలుండి విష్ణు పార్షర్దగల్లో వచ్చి సునందాని నంద వచ్చి
తననని తన అమ్మన తరహు ఆ ధ్రువపదం లోకానికి లేచిపోయినారు అనేది ఇక్కడ మెన్షన్ అయింది. యాక్చువల్లీ భాగవతంలో ఏం చెప్పుతుందంటే విష్ణు పార్శ్వదగలు ఈతన్న తొరపోయింది వచ్చిందిట. వచ్చేప్పుడే తన అనేరట మోట మమ్మన సేరి తొరహోలే మమ్మన ఒడిసి నా మట్టు ఈ పైగ పదవి నాకు వద్దు అనేప్పుడే ఆ విష్ణు పార్శ్వదగలు అనేట ఓ అక్కడ పైగ సూండ అంటే ఏర్కనవే ఆ విష్ణు పాదరులు వాళ్ళ అమ్మనని ఒక విమానంలో తూకు పైగా తొరపోతా ఉండేది. ధ్రువం చూసే సంతోషంతో సరి మరి నాన్న లేవిసి వచ్చేను అని చెప్పేసి లుక్ అట్ ద బ్యూటీ ఆఫ్ దిస్ చైల్డ్. ఎట్టా తా అమ్మాహు ఒక నర్గది తవలాలే అని చెప్పి ఎంత మంచి ఎన్నం మన ధ్రువంతో మన లర్న్ చేయొచ్చు. ఇట్ట హే గురువాయూరప్ప నువ్వు ఇంత దూరం చేసిన హే కృష్ణ నావోడ వాతాలయాధిప నిరుంధి మమామ యౌధ నావోడ రోగాలనని నావోడ మైండ్ ఈ శరీరంలోని ఉండిన రోగంన హే కృష్ణ నువ్వే తీర్చాలనేసి భట్టత్రి ఈ దశకంన కంప్లీట్ చేస్తున్నారు. జై సీతారాం.